ఈ నెల 6న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలో వీర హనుమాన్ విజయ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. దేవరకోట నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం హనుమాన్ భక్తులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. యాత్ర కొనసాగిన ప్రాంతాలన్నీ భక్తుల నినాదాలతో దద్దరిల్లిపోయాయి. వీర హనుమాన్ విజయ యాత్రకు వచ్చేటండి నిర్మల్ పట్టణ ప్రముఖులు ఒకసారి వేదిక పైకి రావాలి. శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరిగినటువంటి విషయము. హనుమాన్ జయంతి మనకి ఏప్రిల్ 6వ తేదీన ఉన్న సందర్భంలో ఈరోజు నిర్మల్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి మన రాజేందర్ గారి అధ్యక్షతన అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమము మనం ఇక్కడ ఊరేగింపు కార్యక్రమము మరి హనుమాన్ విగ్రహంతో వారి ఊరేగింపుగా అందరం కూడా మనం ఊరేగింపులో పాల్గొని మరి ఈ రోజు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనే మున్సిపల్ చేయడం అనేది నిజంగా కూడా మరి ఏదైతే హనుమంతుని యొక్క కొండగట్టు ఏదైతే దేవాలయం ఉందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దేవాలయాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా తీసుకురావాలని చెప్పి కూడా మొన్ననే అక్కడికి వచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది. కాబట్టి మరి హనుమాన్ విగ్రహం అంటే హనుమంతుని విగ్రహం మనం గాంధీ చౌక్లో ఏర్పాటు చేసుకున్నాం. పురాతన దేవాలయాన్ని మనం పునర్నిర్మాణం చేసుకొని నిర్మల్లో ఒక కొత్త శోభ తీసుకురావడం జరిగింది. ఈ రోజు మన కృష్ణంలో మరి హనుమంతుడు అయినటువంటి మరి బలవంతుడు మరి రాముల వారికి అండగా ఉండి శ్రీలంకపై రావణాసుడిపై ఉద్యమం చేసి విజయోత్సవం సాధించడం జరిగింది. కాబట్టి ఈరోజు మన నిర్మల్లో జిల్లా కేంద్రం అయిన తర్వాత అన్ని కార్యక్రమాల్లో మనందరం కూడా ఒక బంధువులాగా మనం పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇతర అధికారులకు అందరూ కూడా మనం సహకరించి ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని రాజేందర్ గారు ప్రారంభించవలసిగా నేను కోరుతా ఉన్నాను. జై జై శ్రీరామ్, జై భారత్, జై శ్రీరామ్, జై తెలంగాణ.